సాధారణంగా ఏ బిల్డర్ అయినా హైదరాబాద్లో ఫ్లాట్ను విక్రయించాలంటే స్థానిక సంస్థలతో పాటు టీజీరెరా అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే ఆయా ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రచారాన్ని నిర్వహించి బహిరంగ మార్కెట్లో ఫ్లాట్లను విక్రయించాలి. కానీ అదేంటో కానీ వైష్ణవ్ వెంచర్స్ అనే సంస్థకు ఇవేమీ పట్టింపులు లేవు. స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే టీజీరెరా చెప్పినా ఈ సంస్థ ఏమాత్రం వినేటట్టు కనిపించట్లేదు. తమను ఎవరేం చేయరనే ధీమానో మొండి ధైర్యమో తెలియదు కానీ తెలంగాణ రెరా అథారిటీని మాత్రం అస్సలు లెక్క చేయడం లేదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్లను విక్రయించకూడదని టీజీరెరా నిబంధనలు చెబుతున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ కొల్లూరులో ప్రీ లాంచ్ దందాను ఈ వైష్ణవ్ వెంచర్స్ షురూ చేసింది. చదరపు అడుగుకి 4,999 రూపాయలే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్లను విక్రయిస్తోంది సంస్థ. అయితే స్థానిక సంస్థ నుంచి పర్మిషన్ తీసుకుని టీజీరెరా అనుమతి తీసుకున్న పలు నిర్మాణ సంస్థలు కొల్లూరులో చదరపు అడుగుకి 6,000 నుంచి 7,000 మధ్యలో ఫ్లాట్లను విక్రయిస్తుంటే వైష్ణవ్ వెంచర్స్ మాత్రం రెరా నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈఓఐ కింద 4,999కే ఫ్లాట్లను అమ్మడం ఆరంభించింది. మరి ఇలా అక్రమ రీతిలో ఫ్లాట్లను విక్రయించొద్దని ఈ సంస్థకు తెలియదా? టీజీరెరా పర్మిషన్ తీసుకోకుండా ఇలా చదరపు అడుగుకి 5,000కే ఫ్లాట్లను విక్రయిస్తుంటే రెరా అనుమతి తీసుకున్న ప్రాజెక్టులు ఏమైపోవాలి? రేపొద్దున్న ఈ సంస్థ కూడా టీజీరెరా అనుమతి తీసుకుంటే అప్పుడు మరో కొత్త సంస్థ మార్కెట్లోకి వచ్చి ప్రీ లాంచ్ల్లో ఫ్లాట్లను అమ్మితే వైష్ణవ్ వెంచర్స్ ప్రాజెక్టులో ఫ్లాట్లను ఎవరు కొనుక్కుంటారు చెప్పండి. కాబట్టి ఈ సంస్థకు నీతి నిజాయితీ ఉంటే బయ్యర్లను మోసం చేయాలనే ఆలోచన లేకుంటే టీజీరెరా అనుమతి తీసుకొని ప్రాజెక్టును ప్రారంభించాలి. ఇలా ప్రీ లాంచ్లో ఫ్లాట్లను అమ్మే సంస్థల జాబితాను టీజీరెరా సేకరించి వారికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ప్రాజెక్ట్ విలువలలో 10% జరిమానాను వసూలు చేయాలి. అప్పుడు కానీ ఏ సంస్థ ఇలా ప్రీ లాంచ్లో ఫ్లాట్లను విక్రయించే సాహసం చేయదు. మరి మీరేమంటారు? టీజీరెరా అనుమతి తీసుకోకుండా ఇలా ఫ్లాట్లను విక్రయించడం కరెక్టే అంటారా? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే బిల్డర్లపై టీజీరెరా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? ఇలా అక్రమ అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.